హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ పొడి పొడిలాడటానికి బిర్యానీ సరుకులన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అలా ఉంచాలండి. ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా ఉంటుంది. అవి మరిగే వరకు అలా ఉంచి లవంగాలు వేస్తున్నాను, ఒక్కొక్కటిగా వేస్తున్నాను బిర్యానీ సరుకులు. పక్కన వేరే ప్యాన్లో ఆయిల్ పెట్టి హీట్ చేసుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకొని ముందుగా చికెన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకున్నాం. అందులో ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ మసాలా, పెరుగు, లెమన్ అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తీసి బాండీలో పెట్టుకొని కాసేపు అలాగా మగ్గనివ్వాలి. పక్కన రైస్ ఉడుకుతూ ఉంటుంది, ఈ చికెన్ కొంచెం అలా ఉడుకుతూ ఉంటుంది. ఇందులో ఉప్పు, కారం, పెరుగు ఇవన్నీ వేసి బాగా మగ్గపెడుతూ ఉండాలండి. అది అలా ఉంటే ముక్కలు కొంచెం లావుగా ఉంటాయి కదండి, అవన్నీ బాగా ఉడుకుతాయి. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కొంచెం పుదీనా అండి అవి పైన జల్లుకొని అవి కొంచెం మగ్గటాకి మనం గిన్నెలో మ్యాగ్నేట్ చేసుకుని అందులోనే వాటర్ గిన్నెలో కలిపేసుకొని అందులో వేసుకుంటే అది మగ్గుతూ ఉంటుంది. కాసేపు శుభ్రంగా మొత్తం కలిపేసి కాసేపు అన్నీ పట్టేలాగా ముక్కలకి మూత పెట్టుకొని ఉంచేసుకోవటమే. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి, సిమ్లో అలా మగ్గుతూ ఉంది. కాసేపు మూత తీసి మొత్తం కలుపుకొని అటు ఇటు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండగా పక్కన ఎసరికి పెట్టుకున్నాం కదండి, బియ్యం వేసుకొని బాస్మతి రైస్ ఒక గిన్నె రైస్ వేసుకున్నాను, గిన్నెన్నర వాటర్ వేసుకొని పక్కన ఉడుకుతూ ఉంటుంది. పక్కన ఉడుకుతుందండి అది. ఇప్పుడు పక్కనున్న బాండీలో మ్యాగ్నేట్ చేసినవి చికెన్ అవుతుంది కదా, అటు ఇటు కలుపుకొని కొంచెం కొద్దిగా కలుపుకొని వాటర్ ఉండగానే కొంచెం ఆ రైస్ 75% ఉడకంగానే ఇందులో వేసేసుకుంటే ఈ దానికి సరిపోద్దండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మేము కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసామండి, SANN వ్లాగ్స్. కొత్త వ్లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటామండి. ఈరోజే న్యూగా యూట్యూబ్ స్టార్ట్ చేసామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి రైస్, అందు మీద సగం రైస్ వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఇంకొంచెం లేయర్లు కదా, ఇంకొంచెం మళ్ళీ రైస్ అందులో వేసేసుకోవాలి. మొత్తంగా కొంచెం కొంచెంగా వేసుకుంటే 75% ఉడికిన అన్నం అందులో వేసేసుకుంటే మొత్తం ఆవిరికి ఉడికిపోతుంది. పైన కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోండి. టేస్ట్ కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెం ఉంది, అది వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని ఫుడ్ కలర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చండి, ఎవరో ఇష్టం వాళ్ళది. నా దగ్గర కొంచెం ఉంది, కొంచెం వేసుకొని పైన నెయ్యి కావాల్సిన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోండి.
మొత్తం అలా పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన రైస్ ఉడికిన వాటర్ ఉంటుంది కదండి, దాని మీద బరువు పెట్టేసుకుంటే మనం ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని చూస్తే రెడీ అయిపోతుంది బిర్యానీ. రెడీ అయిపోయిందండి, బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి కొంచెం ఉడికిందా లేదా, కిందన ఏమైనా చెమ్మగా ఉందేమో చూసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. మొత్తం కలుపుకొని కొంచెం అది అన్నీ సమానంగా ఉంటే కరెక్ట్ క్వాంటిటీలో వస్తుందండి. మొత్తం బాగా పొడిపొడిలాడుతూ ఉడికిపోయిందండి. అయిపోయిందండి. పీస్ కూడా జాయింట్ పీస్ బాగా ఉడికిపోయింది. చక్కగా ప్లేట్లోకి తీసుకొని లెమన్ ఆనియన్స్ పెట్టుకొని గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.